దేశవ్యాప్తంగా జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ప్రత్యేకంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏపీ రాజకీయాలను అలర్ట్ చేస్తున్నాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీ ప్రచారం నిర్వహించాయి. ప్రాంతీయ పార్టీలు కూడా వ్యూహాత్మకంగా ముందుకు సాగినప్పటికీ 3 రాష్ట్రాల్లో బీజేపీ, తెలంగాణలో కాంగ్రెస్ ఆధిక్యతను చాటుకొని అధికార పగ్గాలు చేపట్టాయి. అదే వ్యూహంతో జాతీయ పార్టీలు ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఫలితాల ఫోబియా పట్టుకున్న వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి వేస్తున్న వ్యూహాలు, అంచనాలు, నిర్ణయాల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? జగన్మోహన్ రెడ్డి అంచనాలు సత్ఫలితాలనిస్తాయా, బెడిసి కొడతాయా అనే ఆసక్తికరమైన అంశాలపై రాజ్ న్యూస్ బిగ్ స్టోరీ అందిస్తోంది. ఏపీలో వైసీపీ అగ్రనేత జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రక్షాళనకు నడుం బిగించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేందుకు సిద్ధమయ్యారు. రానున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేస్తున్నారు. ఈ దిశగా ఆయన వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు సత్ఫలితాలనిస్తాయా లేదా అనే చర్చ సాగుతోంది. ఏపీ రాజకీయాల్లో తెలంగాణ ఫోబియా అలుముకుంది. అధికార పార్టీ వైసీపీలో అదే భయం పట్టుకుంది. అధికార పార్టీ బీఆర్ఎస్ చేసిన ప్రయత్నాలు, పలికి బీరాలు ఏమీ పని చేయలేదు. తెలంగాణలో మార్పు వస్తుందనే వేవ్ ముందు ఏదీ పని చేయలేదు. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలదని తెలంగాణ సమాజం విలక్షణమైన తీర్పు ఇచ్చింది. అధికార బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి జీరో స్టేజ్ లో ఉన్న కాంగ్రెస్ ను ఆహ్వానించి అధికారాన్ని కట్టబెట్టింది. ఏపీలో ఇదే అధికార వైసీపీని పట్టి పీడిస్తోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్, కేసీఆర్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. కానీ అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్ చేసిన తప్పులు తాను చేయకూడదని, తద్వారా వైసీపీని కాపాడుకోవాలని సంచలనాత్మక నిర్ణయాలను జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నారు. వైనాట్ 175 అంటూనే సిట్టింగ్లను మార్చే పనిలో పడ్డారు. ముందుకు ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్షలు, హెచ్చరికలు, హిట్ లిస్టులు ఇలా అన్ని సిద్ధం చేస్తున్నారు. తెలంగాణలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోవడం వల్లనే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందని జగన్ బలంగా నమ్ముతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అందుకే బీఆర్ఎస్ స్ట్రాటజీని తిరిగి రాసి ఏపీలో అమలుకు సమాయత్తమవుతున్నారు. తెలంగాణలో సిట్టింగ్లను మార్చిన చోట్ల బీఆర్ఎస్ సీట్లు కోల్పోలేదు, సత్ఫలితాలే వచ్చాయి. కానీ ఇలా వచ్చినవి 11 సీట్లు ఉండొచ్చు. మొత్తంగా ఎమ్మెల్యేలను మార్చితే 80% రిజల్ట్ సానుకూలంగా వచ్చేదని సానుకూల అభిప్రాయంలో వైసీపీ నాయకత్వం ఉంది. కానీ ఓడిన సీట్లన్నీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోవడం వల్ల కాదు, గెలిచిన సీట్లన్నీ ఎమ్మెల్యేలను మార్చడం వల్లనే కాదు. ఆయా వ్యక్తుల గుణగుణాలు, సామాజిక నేపథ్యం ఇలా ఎన్నో అంశాలున్నాయి. అభివృద్ధి, సంక్షేమం, కేసీఆర్ చరిస్మా అవేవి గట్టెక్కించలేదనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత, కేసీఆర్ అహంకారం, అవినీతి, హామీలు విస్మరించడం, నిరుద్యోగం, నిధుల, నీళ్లు ఇంకా ఎన్నో అంశాలు ఓటమికి కారణమయ్యాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్ 100 తప్పులు తనను మట్టి కరిపించాయనే కారణాలు లేకపోలేదు. మనస్సు ఏదో హెచ్చరిస్తున్నా తనను భయపడుతూనే కేసీఆర్ మాదిరిగానే అడుగుజాడలో నడిస్తే అధికార పీఠం నుంచి దింపేశారు. మరి జగన్ ఈ అంశాన్ని ఎలా చూస్తున్నారు? సంక్షేమ పథకాలు గట్టెక్కిస్తాయని అనుకుంటున్నారా? తనపై, పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న సదాభిప్రాయమే అధికారాన్ని అప్పజెప్తుందని బలంగా నమ్ముతున్నారా? అహంకార పూరితమైన ఆలోచనలను ఎలా అధిగమిస్తారు అనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణను స్టడీ చేస్తున్న వైసీపీ నాయకత్వం ఆంధ్రప్రదేశ్ లో అలర్ట్ అయింది. పార్టీలో ఎమ్మెల్యేల మార్పునకు నడుం బిగించింది వైసీపీ నాయకత్వం. మరో కొందరిని హిట్ లిస్ట్ లో పెడుతోంది. రెడ్డి కార్డుకు చెల్లు చీటీ ఇచ్చే ఆలోచన చేస్తోంది. అణగారిన వర్గాలు సహా బీసీ సామాజిక వర్గాలను నమ్ముకొని వైసీపీ నాయకత్వం ముందుకు సాగుతోందనే అభిప్రాయము వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా సంక్లిష్ట దశలో వైసీపీ అధినేత జగన్ తీసుకుంటున్న సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ వ్యూహం బెడిసి కొట్టదనే గ్యారంటీ ఏమీ లేదు. జగన్ వివక్షకు గురైన సామాజిక వర్గం లేదా సీటు కోల్పోయిన ఎమ్మెల్యేలు వైసీపీకి సహకరిస్తారా? చాప కింద నీరులా వ్యతిరేకత విస్తరిస్తుందా? పార్టీని, అధినాయకత్వాన్ని నమ్ముకొని ఎంతమంది వైసీపీ వెంట ఉన్నారు? ఆయారాం, గయారాంల సంస్కృతికి తెరలేస్తుందా? జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు వైసీపీని గట్టెక్కిస్తాయా, మరింత అగాధంలోకి నెట్టివేస్తాయా? అంటే జగన్ నిర్ణయాలు ఫలితాలు మొదలయ్యాయి. ఇప్పటిదాకా చాప కింద నీరులా ఉన్న వ్యతిరేకత పవనాలు బహిర్గతమవుతున్నాయి, ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. అయినా వైఎస్ జగన్
నిర్ణయాల అమలులో వేగం పెంచేస్తున్నారు. వైసీపీ సీనియర్ నాయకులు జగన్ కు అత్యంత సన్నిహితులు. ఇప్పటికే పార్టీని వదిలేశారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటం శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి లాంటి నాయకులు వెళ్లిపోయారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు అధిక సంఖ్యలో పార్టీకి దూరం అవుతున్నారు. ఇంకా ఈ జాబితా కొనసాగుతూనే ఉంది. ఆర్కే, ఉండవల్లి శ్రీదేవి, ఇంకా పలువురు జగన్ వద్దు, ప్రత్యామ్నాయమే ముద్దు అంటూ గుడ్ బై చెప్పేశారు. ఇంకా ఈ శర పరంపర ఇప్పట్లో ఆగే పరిస్థితి లేదు. అసంతృప్తి జ్వాలలు ఉండనే ఉన్నాయి. అవి ఎప్పుడు ఏ క్షణంలోనైనా వైసీపీని దహించేందుకు సిద్ధంగా ఉన్నాయనే టాక్ ఉండనే ఉన్నది. బాలినేని, మేకపాటి సుచరిత ఇలా ఎందరో వైసీపీలో కొనసాగుతున్నప్పటికీ ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నారని చర్చ సాగుతోంది. ఇలాంటి సంక్లిష్ట దశలో ఏపీ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో ఇప్పుడే చెప్పలేం. అందుకే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ పార్టీల వ్యూహాలు, ప్రచార శైలి, పలు నిర్ణయాలను అధికార పార్టీ సహా విపక్ష పార్టీలు అధ్యయనం చేస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు ఏపీ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ కు గట్టి ఎదురుదెబ్బే తగిలింది. ఉద్యమ పార్టీగా 2 దఫాలుగా జరిగిన ఎన్నికల్లో విజయాన్ని కైవసం చేసుకుంది. 10 ఏళ్లు పాలన సాగించిన అహంకారపూరితమైన నిర్ణయాలు, అంచనాలు ఆ పార్టీని దెబ్బతీశాయనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇది అందరూ ఊహించిందే. కానీ తెలంగాణ పీఠాన్ని సాధించాలని జాతీయ పార్టీలై కాంగ్రెస్, బీజేపీలు వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెట్టాయి. అధికార పార్టీ బీఆర్ఎస్ ను కోలుకోలేని దెబ్బతీశాయి. ఏపీలో ఎలాంటి పరిణామాలకు దారి చూపుతుందో చూడాల్సిందే. తెలంగాణలో బీజేపీ బీసీ సీఎం నినాదం, బీసీ మంత్రం, మాదిగ వర్గీకరణ ఇలా ఎన్నో వ్యూహాలతో అసెంబ్లీ ఎన్నికల్లో తలపడింది. అధికార పీఠాన్ని కైవసం చేసుకోలేకపోయినా ఓటు బ్యాంకు పెంచుకున్నది. కాంగ్రెస్ పార్టీ పీక్ స్టేజ్ నుంచి ప్రారంభమై తెలంగాణ పీఠాన్నే దక్కించుకున్నది. మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి బరిలోకి దిగిన కామారెడ్డితో బీజేపీ తన అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిపించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా బలం పుంజుకున్నది. కాంగ్రెస్ అధిష్టానం కన్నడ నాట విజయోత్సవంతో తెలంగాణను సాధించింది. అదే ఉత్సాహంతో ఏపీని కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వైఎస్ జగనన్న వదిలిన బాణాన్నే ఏపీ పైకి సంధించే యత్నాలు చేస్తోంది. వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఏపీ కాంగ్రెస్ చీఫ్ రుద్రరాజ్, పలువురు నాయకులు ఇప్పటి షర్మిల రాకపై ఆసక్తికరమైన ప్రకటనలు చేశారు. సీనియర్ నాయకులు తులసిరెడ్డి సహా పలువురు ముఖ్య నేతలు కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నారు. వైసీపీలోనూ వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు, ఆప్తులకు కొదవలేదనే టాక్ ఉన్నది. కాంగ్రెస్ మూలాలు వైసీపీలోనూ ఉన్నాయి. షర్మిల రంగంలోకి దిగితే జగన్ పక్షాన నిలబడతారా? షర్మిల పక్షమై కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారా? భారతంలో కర్ణుడి చావుకు 1,00,000 కారణాలన్నట్లు వైసీపీ కథ ముగుస్తుందా? అభినవ అభిమన్యుడిగా పద్మవ్యూహాన్ని ఛేదిస్తారా? ఇప్పటికిప్పుడే చెప్పలేము. కానీ రాబోయే రోజుల్లో జరగబోయే రాజకీయ సమీకరణాలు, ప్రతిపక్షాల వ్యూహాలు, బలహీనతలు, పొలిటికల్ స్ట్రాటజీలు వేరేసి ఆంధ్ర పాలిటిక్స్ ను వేడెక్కిస్తున్నాయి. ఏపీలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఇప్పటి వరకు 0 స్టేజ్ లోనే ఉన్నాయని చెప్పొచ్చు. కానీ ఇవే పరిస్థితులు అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల వరకు కొనసాగుతాయని చెప్పలేని సంకట పరిస్థితులు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలను కాదనలేం. ఈ నేపథ్యాన్ని బేరీజు వేసుకున్న ఏపీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు పార్టీని మరోసారి అధికారం వైపు నడిపిస్తాయా, బెడిసి కొడతాయా? తెలంగాణ ఎన్నికల ఫలితాలే ఏపీలో రిపీట్ అవుతాయా? విపక్షాలైన త్రికూటమికి పవర్ కట్టబెడతాయా? లేదా జాతీయ పార్టీలై కాంగ్రెస్, బీజేపీల రాజకీయ తుఫాన్లో ప్రాంతీయ పార్టీలు కొట్టుకుపోతాయా? వీటన్నింటినీ తట్టుకొని కలబడి నిలబడడానికి జగన్ వ్యూహం పనిచేస్తోందా? మరేదైనా వైసీపీ నాయకత్వంలో ఉన్నదా? ఏమైనా పొత్తులు ఉంటాయా? అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల వేళ జాతీయ పార్టీల మద్దతు తీసుకుంటారా? జగన్ కు జాతీయ పార్టీల మద్దతు ఉండదనే సంకేతాలు వస్తున్నాయి. మరి వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగి పద్మవ్యూహాన్ని ఛేదిస్తుందా? వైసీపీ అంచనాలు తెలంగాణలో బీఆర్ఎస్ ను మరిపిస్తాయా? మునిగిపోయే పడవలా మారుతుందా? అదే సందర్భంలో ప్రధాన విపక్షమైన టీడీపీ వ్యూహాలు, ఎత్తులపై ఎత్తులు కూడా హాట్ గా చర్చ సాగుతోంది.